టైం వచ్చేసి 4:20. యాక్చువల్గా మేము 2:30కి లేచి వెళ్దాం అనుకున్నాం. బట్ మాతో పాటు వచ్చిండే కదా వీళ్ళు వైజాగ్ వాళ్ళు వెళ్ళిపోయారు. ఎప్పుడు వెళ్ళిపోయారు నైట్ వెళ్ళిపోయినట్టున్నారు. ఆ చిన్న టెంట్ తెచ్చుకున్నారు వాళ్ళు. ఆ చిన్న టెంట్లో సరిపోక వెళ్ళిపోయినట్టున్నారు. మేము 3:40కి లేచినాం. లేచి టకటక అన్నీ మౌంట్ చేసుకుని ఇప్పుడు బయలుదేరుతున్నాం. లేట్ అయిపోయింది, త్వరగా వెళ్ళిపోవాలి. ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది మొత్తం, ఘోరంగా. వనజంగి కూడా కాదు, ఇది వంజంగి. ఏం ట్రాఫిక్ ఉందిరా బాబు, ఘోరంగా ఉంది ట్రాఫిక్. పైకి అయితే వచ్చినాం. ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోవాలి బైక్ పార్క్ చేసి. ఇక్కడనే మొత్తం పార్కింగ్ మొత్తం జామ్ అయిపోయింది. అక్కడ నాకైతే పార్కింగ్ ఇక్కడ దొరికింది. మనవానికి ఇంకా ముందుకు వెళ్ళిపోయింది. ఆల్రెడీ ఒక 1 కిలోమీటర్ దాకా వచ్చినాం. మొత్తం బైక్స్ మొత్తం పార్క్ చేసారు, బైకులు కార్లు, ప్లేస్ లేదు అసలు. ఈ నుంచి అయితే బయలుదేరాలి. 2 hours అయింది ట్రెక్కింగ్ ఫైనల్లీ. డైరెక్ట్ ఇంకా వైజాగ్ స్టార్ట్ అవ్వాలి. కిందికి వెళ్ళి టిఫిన్ చేసి ఇంకా ఒకటే ఉరుకుడు. ఇప్పుడు దిగాలి. ఎక్కడం పెద్ద టాస్క్ కానీ దిగడం కొంచెం ఈజీ అయిన పని. అక్కడ పోలేం, చిన్న కనబడుతుంది. అక్కడికి వెళ్ళాలి. చిన్న జనం కనబడుతుంది. మొత్తం క్లౌడ్స్ అన్నీ పైన ఉన్నాయి. చలో ఇక్కడ పైన కూడా టెంట్లు వేసుకోవచ్చు. మా వెలిక కిందనే తీసుకున్నాం, కింద వేసినాం టెంట్. ఇక్కడ పైన మధ్యాహ్నం లేదా ఈవినింగ్ వచ్చేస్తే ఇక్కడ టెంట్ వేసుకోవచ్చు. మనది ఓన్ టెంట్ అయినా పర్లేదు. లేదు వాళ్ళు ఇక్కడ విలేజెస్ ఉంటారు, వాళ్ళైనా సరే వేస్తారు. 2 పీపుల్స్కి కలిపి 500. ఈవినింగ్ వచ్చినామంటే ఈవినింగ్ సన్సెట్, మార్నింగ్ సన్ రైజ్ 2 కవర్ చేయొచ్చు. మాకు తెలియక కింద టౌన్లోనే ఉన్నాం. అయిపోయింది, వ్యూ పాయింట్ చూసేసినాం. సూపర్ అంటే సూపర్ వచ్చినాయి. ఫొటోస్, వీడియోస్, టైం ల్యాప్స్. ట్రిప్కి 100% సాటిస్ఫాక్షన్ అంటే ఇది వంజంగి. లంబసింగిలో అంత లేదు, గుడిసెలో ఉంది ఓకే, కానీ దీంతో కంపేర్ చేస్తే యావరేజ్. అరకులో కూడా ఓకే బాగానే ఉంది, కానీ ఇది ఎవర్ గ్రీన్ సూపర్ అనమాట. 100కి 100% వర్త్. ఇక్కడ వీళ్ళు ట్రెక్కింగ్ చేయాలి. ఇక్కడ ఎవరిని అడిగినా సరే 2 కిలోమీటర్స్ అని చెప్తారు, కానీ అది 5 కిలోమీటర్స్ ఉంటుంది. అరౌండ్ 5 కిలోమీటర్స్ ఉంటుంది. దూల వేరిపోతుంది. ఒక 3 కొండలు అయితే ఎక్కాలి. 2 కొండలు ఈజీగానే ఉంటాయి, కానీ 3వ కొండ ఉంటుంది అసలైన జాతర. ప్రజెంట్ అయితే బైక్ పార్కింగ్ దగ్గరకు వచ్చినాం. ఇంకా టిఫిన్ చేసి వైజాగ్ స్టార్ట్ అయిపోవాలి. ప్రజెంట్ అయితే స్టార్ట్ అయినాం, కిందికి వచ్చినాం, కిందికి వెళ్తున్నాం. ప్రజెంట్ వైజాగ్ వెళ్ళాలి. నాది కేబుల్ ఎవరో దొబ్బేసారు, కింద పెట్టినా మరి పైకి తీసుకెళ్తే ఏదైనా పడిపోయిందా నచ్చేటప్పుడు ఏం తెలియదు. ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, కెమెరాలో కూడా ఛార్జింగ్ అయిపోయింది, ఎప్పుడైనా ఆఫ్ అయిపోవచ్చు. ఇంకా ఒక్కసారి ఛార్జ్ అయిన తర్వాతనే ఇంకా మళ్ళీ ఫుటేజ్ తీస్తా. అంతవరకు ఇక సెలవు.
చిన్నది ఏదో పైనుంచి వాటర్ వాడుతున్నాయి. ఏదో గుడి ఉంది, ఆంజనేయ స్వామి గుడి. ఫైనల్లీ విశాఖపట్నం, వైజాగ్, విశాఖ మూడు ఒకటే, ఏమైనా వెళ్ళవచ్చు. ఇక్కడ యారాడ బీచ్ ఉంది, యారాడ బీచ్కి వెళ్తున్నాం. ప్రజెంట్ 4 కిలోమీటర్స్ ఉంది. మా టైం లేదు, మళ్ళీ రేపు మార్నింగ్ వెళ్ళిపోవాలి హైదరాబాద్కి. 8 అవర్స్ చూపిస్తుంది, 650 కిలోమీటర్స్ ఉంది. అది బాధ. లేదంటే ప్రశాంతంగా అన్ని కవర్ చేస్తుండే. దానికి తోడి ట్రాఫిక్ ఒకటి. మళ్ళీ చెట్లు, తోటలు, కొండలు మస్తుంది. ఒక సైడ్ కొండలు, ఇటు సైడ్ చెట్లు, ఇటు సైడ్ మొత్తం సముద్రం. నైస్. వైజాగ్లో ఫస్ట్ టైం బీచ్ చూడడం. వైజాగ్ రావడమే ఫస్ట్ టైం, అందులో బీచ్ చూడడం కూడా ఫస్ట్ టైం. అరే ఎంత బాగుంది రేడా. ఫస్ట్ అయితే వేద్దాందా. బతికే ఉంది, అది లేదు బతికే ఉంది. అంతేదా? స్విమ్మింగ్ 4th ఉందా? ఓకే ఓకే, 2. కైలాసగిరి నుంచి మొత్తం విశాఖ సిటీ చిన్న చీమల్లా కనబడుతున్నాయి. మొత్తం ఇటు సైడ్ ఉన్నదంతా మొత్తం సిటీ, ఇదంతా సముద్రం. ఇదంతా సముద్రం. ఆ లాస్ట్లో ఒక చిన్న స్టార్ లాగా కనిపిస్తుంది కదా, అది లైట్ హౌస్. ఆర్కే బీచ్ దగ్గర ఒక స్టే తీసుకున్నాం. సో డైరెక్ట్ ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి 9 కిలోమీటర్స్. అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి లగేజ్ అంతా రూమ్లో పెట్టేసి ఆర్కే బీచ్లో సబ్మెరైన్, ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి కదా, వార్ మెమోరియల్, ఇంకా అందులో ఈరోజు 31st కాబట్టి సెలబ్రేషన్స్ కూడా జరుగుతాయి. నైట్ ఆర్కే బీచ్లో చిల్ అవ్వాలి ఈరోజు. ప్రజెంట్ అయితే ఇదే ప్లాన్. ఈ కైలాసగిరిలో పెద్దగా అంటే ఉన్నాయి, కొన్ని ప్లేసెస్ ఉన్నాయి మంచిగానే. అంటే పిల్లలకైతే బాగున్నాయి, యాక్టివిటీస్ ఉన్నాయి, రోప్ వేస్, టాయ్ ట్రైన్ ఇలాంటివి ఉన్నాయి. ఇంకా వ్యూ కూడా బాగుంది. ఏదో రైట్ సైడ్ కనిపిస్తుంది, సిటీ మొత్తం కనిపిస్తుంది నైట్ టైం. మొత్తం జిగేలు మనం మెరుస్తుంది. ఓకే, బాగానే ఉంది, చూడవచ్చు. చలో ఇంకా డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అవ్వాలి. ఇంకా 500 మీటర్స్ ఉంది స్టే. కరెక్ట్ ఆర్కే బీచ్లోనే తీసుకున్నాం.
రోడ్డు ఉంటుంది, రోడ్డు అటు సైడ్ అంతా బీచ్ సముద్రం ఉంటుంది, రోడ్డు ఉంటుంది, రోడ్ ఇటు సైడ్ అంతా ఇవి మన హోటల్స్ ఇవన్నీ ఉంటాయి. విండోస్ ఓపెన్ చేస్తేనే బీచ్ కనిపిస్తుంది, మంచిగా ఉంటుంది. గూగుల్ అయితే అవే చూపించింది ఫొటోస్, మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లుంటుందో తెలియదు. వెళ్ళిన తర్వాతనే డిసైడ్ కావాలి. ఓకే అనుకుంటే ఓకే, లేదంటే ఆల్రెడీ ఇంకా 2-3 కాల్ చేశారు, అక్కడికైనా వెళ్తాం. బాలాజీ అక్కడ ఉంది, బాలాజీ సబ్మెరైన్. దీని ఇన్ఫర్మేషన్ ఇంకా ఉంది. 8:30కి క్లోజ్ అంట. సో ఫస్ట్ లోపలికి వెళ్ళి చూసేసి బయటకు వచ్చి నిదానంగా అన్నీ మాట్లాడుకుందాం. టికెట్ అప్పట్లో బనానా ఫుడ్ కిచెన్ ఏరియా. అధికారులు నివాసిస్తారు అన్నమాట. అమ్మ అంటే చూడండి వాళ్ళ టార్చర్. నారో ప్లేస్. డైనింగ్ దీని కానీ తగ్గినాయి. కెమెరా ఉంది ఫస్ట్. చీఫ్ ఆఫీసర్ రూమ్. వాటర్ ఎంత సెటప్ అదే కదా అసలు ఇంత ఇంజన్. అంటే అక్కడ ఆక్సిజన్ ఇట్లా అప్పుడు టికెట్ తల పెట్టుకోలేదు, కూల్గా వస్తాయి. కెమెరా తెచ్చి మొత్తం వీడియో తీసుకొని పోవాలి. ఫ్యూయలే హై క్వాలిటీ ఉంది. అదేమో బీచ్, బీచ్ పక్కనే ఇదేమో సబ్మెరైన్. సో ఇప్పుడే సబ్మెరైన్ అయిపోయింది. సీ హ్యారియర్ మ్యూజియంకి వచ్చింది ఇప్పుడే. ఇస్రో వాళ్ళదని చెప్పి ఇది ఇస్రో వాళ్ళదంట. చూడాలి 1983 నుంచి 2016 వరకు. సో నాకు తెలిసి మ్యూజియం టైప్ బెటర్ అనుకుంటా కదా. అన్నీ ఏరోప్లేన్ జెట్ టైప్స్ అవి నేవీ. వన్ వే
ఇంజన్ నిన్న తీసుకున్న రూమ్ ఇదే నైస్ బాగానే ఉంది 1500 ఆర్కే బీచ్ ముందరనే అంతా లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాం ఇంకా బయలుదేరుడే డైరెక్ట్ హైదరాబాద్ ఆర్కే బీచ్ బస్ స్టాండ్ ఇదంతా రైట్ సైడ్ అంతా బీచ్ లెఫ్ట్ సైడ్ అంతా కాంప్లెక్స్లు ఇవి ఉంటాయి అన్నీ బీచ్లో కూడా ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు ఎవరికి ఎట్లా కావాలంటే అట్లా ఉండొచ్చు స్నానం చేసేవాడు స్నానం చేస్తుండు ఎగరవాడు ఎగురుతుండు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మొత్తం మిసైల్స్కి సంబంధించినది ఫ్లైట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉందన్నమాట నిన్న వెళ్ళినాం నైట్ బాగున్నాయి ఇంకా ఇట్లే స్ట్రైట్ వెళ్తే రైట్ సైడ్ సబ్మెరైన్ అది కూడా నిన్న నైట్ కవర్ చేసేసినాం అలో లేదు అంటే కూడా సీక్రెట్గా కవర్ చేసినాం మొత్తం ఇదే సబ్మెరైన్ ఇది కూడా అంతే ఇది ఎయిర్ ఫోర్స్ నేవీ వాళ్ళది ఇది సారీ నేవీ వాళ్ళది ఇది ఎయిర్ ఫోర్స్ కాదు ఇది వచ్చేసి వార్ మెమోరియల్ అదేదో దీని స్టోరీ నాకు అంత తెలియదు అయితే వార్ మెమోరియల్కి సంబంధించి ఒక స్తూపం ప్రజెంట్ అయితే బీచ్లోకి వెళ్ళి కొన్ని ఫొటోస్ దిగి వెళ్దాం సేమ్ సినిమాలో చూపించినట్టే ఉంది అసలు సీనరీ నిజంగా వైజాగ్ వాళ్ళ అదృష్టం అబ్బా పిచ్చి లేచిందంటే డైరెక్ట్ బీచ్లో వచ్చి కూర్చుంటాయి ఆరామ్సే ప్రశాంతంగా ఉంటుంది కరుసా సబ్మెరైన్ అది సబ్మెరైన్ స్టార్ట్ అవుతున్నాం హైదరాబాద్కి ఇక్కడ నుంచి వ్లాగింగ్ క్లోజ్ చేసేస్తా స్టోరేజ్ కూడా కంప్లీట్ అయిపోయింది 2 మెమరీ కార్డులు ఫుల్ అయిపోయినాయి 128 జీబీలు ఇంకా డైరెక్ట్ హైదరాబాద్ ఒకటే రూట్ డైరెక్ట్ వయా విజయవాడ రూట్ వెళ్ళిపోతాం హైవే ఉంటుంది కాబట్టి